కర్ణాటకలో వరుసబెట్టి సెక్స్ అబ్యూస్ స్కాండల్స్, సెక్స్ అబ్యూస్ కేసులు. అసలు కర్ణాటకలో ఏం జరుగుతోంది? వరుసబెట్టి మనం చూస్తే గత మాసంలో ప్రజ్వల్ రేవన్న కేసు. ఆయన ఒక ఎంపీ, బాధ్యత గల ఎంపీ, ఆయన పైన కేసు, ఆయన పారిపోవటం, ఆయన మళ్ళీ తిరిగి భారతదేశానికి రావటం, సిట్ ఇన్వెస్టిగేషన్ జరగటం, ఇవన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం. ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత దారుణం చేశాడా? ఇది అందరికీ షాకింగ్. అది పక్కన పెడితే నిన్న యడ్యూరప్ప కర్ణాటక మాజీ సీఎం మీద పాక్సో కేసు, 17 సంవత్సరాల వయసున్న అమ్మాయి పైన ఆయన సెక్స్ అబ్యూజ్ చేశాడని చెప్పి. ఎంత దారుణం! ఎవరిపైన ఈ కేసులు వస్తున్నాయి? ఎవరిపైన ఈ కేసులు బలపడుతున్నాయి? ఒకసారి మనం ఆలోచించాలి. ఇవన్నీ పక్కన పెడితే అంతకంటే భయంకరమైన అంశం, కర్ణాటకలో ఒక ఫిల్మ్ స్టార్స్ మీద మర్డర్ కేసు. A1గా పవిత్ర గౌడ, A2గా దర్శన్. ఈయన చాలా ఫేమస్ ఫిల్మ్ స్టార్ కర్ణాటకలో. మొత్తం ఈ కేసులో 11 మంది అరెస్ట్ అయ్యారు. ఈ కేసు కర్ణాటకలో ఒక పెద్ద దుమారమే రేపుతోంది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఇండియాలో స్టార్ వర్షిప్ సిండ్రోమ్ చాలా ఎక్కువ. స్టార్స్ అంటే పడి చచ్చిపోతారు ఫ్యాన్స్. రియల్ హీరోస్ కంటే రియల్ హీరోస్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అంతేకాదు, వాళ్ళు ఏం చేసినా వీళ్ళకి రైట్ అయిపోద్ది. పరిగెత్తుకుంటూ పాదాభివందనం చేస్తారు. వాళ్ళని చూడటానికి, ఒక సెల్ఫీ దిగడానికి పడి చచ్చిపోతారు. వాళ్ళు తప్పులు చేసినా వీళ్ళకి ఒప్పులానే కనిపిస్తాయి. అట్లాంటి ఒక పెద్ద ఎపిసోడ్ జరిగింది కర్ణాటకలో. దర్శన్ మీద ఉన్న ఎలిగేషన్ ఏంటంటే, తన ఫ్యానే, తన సొంత ఫ్యాన్, తనతో సంబంధం ఉన్న ఒక లేడీ పైన ఒక సోషల్ మీడియా అబ్యూజివ్ పోస్ట్ పెట్టాడని చెప్పి ఇంకొక ఫ్యాన్స్ని పిలిపించి చంపించడం. ఇంతకంటే దారుణం ఇంకోటి ఉందా? ఇంతకంటే అసహ్యమైన రీతి ఇంకోటి ఉందా? ఇలాంటి వాళ్ళు మనం ఆరాధ్య దేవులుగా చూస్తుంటాం. ఈ ఫ్యాన్ వర్షిప్ గురించి, ఈ స్టార్ వర్షిప్ గురించి, ఈ పర్సనాలిటీ కల్ట్, లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ గురించి చాలాసార్లు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంటాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడాలంటే కూడా ఇది ఫ్యాన్ సొసైటీ, పార్టీ సొసైటీ లాగా తయారైందనమాట. సో ఎవరైతే స్టార్లో ఉంటారో, రూల్ ఆఫ్ లా, ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళ ఫీఎఫ్డమ్ అంటే వాళ్ళకు డొమైన్ నుండి మేమేం చేసినా రైటే, మేమేం చేసినా కరెక్టే. ఇప్పుడు ప్రజ్వల్ రేవన్న కేసు చూసుకోండి, మేమేం చేసినా రైటే. అదేవిధంగా ఇప్పుడు ఈ కేసు చూసుకోండి, ఒక స్టార్ అయినంత మాత్రాన ఒక ప్రాణం తీసే హక్కు అతనికి ఉందా? ఇలాంటివన్నీ కూడా విచ్చలవిడిగా జరగడానికి కారణం ప్రజలు ఇచ్చిన అతి మర్యాద, అతి గౌరవం, అతి ఫ్యాన్ ఫాలో అప్ అనమాట. సో ఈ మొత్తం కేసెస్లో మనం కర్ణాటకలో గమనిస్తే 1, 2, 3 ప్రజ్వల్ రేవన్న కేసు కానీ, యడ్యూరప్ప కేసు కానీ, దర్శన్ కేసు కానీ, ఇవన్నీ చూస్తే అన్నీ కూడా ఉమెన్ ఎక్స్ప్లాయిట్ చేయటం వీటిలోనే ఉందన్నమాట. ఇదంతా ఏ మైండ్ సెట్? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇదంతా ఎలాంటి మైండ్ సెట్? ఒకసారి మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఎవరైతే యూత్కి రోల్ మోడలో, ఎవరైతే పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారో వాళ్ళే ఈ పనులు చేస్తే, అది యడ్యూరప్ప కావచ్చు, ప్రజ్వల్ రేవన్న కావచ్చు, ఇప్పుడు ఈ దర్శన్ కావచ్చు, వాళ్ళే ఇటువంటి వాటిలో ఇండల్జ్ అవుతే ఏంటి పరిస్థితి? అంటే మనం ఎటు వెళ్తున్నాము, యూత్ ఎటు దారితీస్తున్నారు. కాబట్టి ఎక్సెసివ్ వర్షిప్, హీరో వర్షిప్, ఎక్సెసివ్ ఫ్యాన్ వర్షిప్ చాలా సందర్భాల్లో మనం చూస్తాం. మనం ఒక హీరోకి మనం ఫ్యాన్ అవుతే ఇంకో హీరోని తిడతాం. వాళ్ళ జీవితంలో ఏం జరిగినా ఇన్వాల్వ్ అయిపోతుంటాం. ఈ దర్శన్ కేసులో ఏం జరిగిందో తెలుసా? ఈ దర్శన్ అనే హీరో పవిత్ర అనే హీరోయిన్తో క్లోజ్గా ఉంటున్నాడని తెలిసి ఒక ఫ్యాన్ కింద ఆవిడ తిడుతూ రాశాడనమాట. దాంతో పవిత్ర చెప్పంగానే దర్శన్ వెళ్ళి ప్లాన్ చేసి మరీ అతను చంపించాడని ఎలిగేషన్ అనమాట. సో హీరోస్ ఓవర్గా వర్షిప్ చేస్తే, లేదా ఒక హీరోని పెట్టుకుని ఇంకో హీరోని హేట్ చేస్తే చివరికి మిగిలేది ఇదే. కాబట్టి ఇలాంటివి పట్టించుకోకుండా రియల్ హీరోస్కి తేడా తెలుసుకోవటం అన్ని రాష్ట్రాల్లో, ఈవెన్ కర్ణాటక కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచిదే. ఇది పక్కన పెడితే యడ్యూరప్ప కేసు కానీ, ప్రజ్వల్ రేవన్న కేసు కానీ, ఈ కేసు అన్నింటిలో చూస్తే ఇలాంటి వాళ్ళు పార్లమెంట్లోకి, ఇలాంటి వాళ్ళు స్టేట్ లెజిస్లేచర్స్లోకి ఎంటర్ అవుతున్నారా? ఇలాంటి వాళ్ళు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీఎంలు అవుతున్నారు? ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనం ఒకటి గుర్తు తెచ్చుకోవాలి. రీసెంట్గా సింగపూర్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మరియు సింగపూర్ ప్రస్తుత పార్లమెంటేరియన్ లీ సైన్ లూంగ్ అనే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నెహ్రూస్ ఇండియాలో పార్లమెంట్లో ఉన్న వాళ్ళలో 50% పైగా క్రిమినల్సే. ఇలాంటి స్టేట్మెంట్స్ మనం ఇతర దేశాల పార్లమెంట్లో ఇప్పించుకుంటున్నాం. ఇంతకంటే సిగ్గుచేటు మనకుందా?